మమతా బెనర్జీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ పొడగెట్టక పార్టీని చీల్చుకుని బయటకెళ్ళింది. సోనియా గాంధీకి చేత కాదు రాజకీయం అని చెప్పేసి. తెరా చూస్తే ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అధికారం దిగిపోయిన తర్వాతన ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని తొక్కి పడేసి బెంగాల్లో సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీని. చివరికి అమ్మ నీతో పొత్తు పెట్టుకుంటామంటే కూడా సీట్లు కూడా ఇవ్వను పొమ్మనమని చెప్పింది. అలాంటి స్టేజీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా లాక్కుంది. కాంగ్రెస్ నాయకులు చితక్కొట్టింది. అదీన్ రంజన్ చౌదరి లోక్సభ పక్ష నాయకుడు ని కూడా తరిమింది అక్కడ. ఆవిడ ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీని కావులించుకుంది ఓటమి పాలయ్యాక. తనకి రాజ్యసభ సీట్ ఇప్పించమని అడిగింది. వాస్తవంగా బెంగాల్ నుంచి రాజ్యసభ సీటు భవిష్యత్తులో వస్తుంది వీళ్ళకి. కానీ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చే 80 మంది ఎమ్మెల్యేలో 60 మంది అటు వెళ్ళిపోయారు కదా. ఇక ఆమెకి జీవితంలో మళ్ళీ ఎంపీ సీటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి సాధ్యం కాదు ఈ 5 ఏళ్లలో అయితే. కాబట్టి ఇటు పోని ఎంపీగా రాజీనామా చేయమని యూసఫ్ పఠాన్ అడిగితే అతను చెయ్యను పోమన్నాడు. పైగా అతనితో పాటుగా ఇంకో 19 మందిని తీసుకుని వేరే పక్షం కింద చీలిపోవడం జరిగిపోయింది. ఎమ్మెల్యేలు ఆమె మాట వెంటలేదు. 60 మంది అనుకున్నది కాస్త ఇప్పుడు 64 మంది పార్టీ వీడి అటువైపుకి పయనమైనటువంటి పరిస్థితి. 64కి చేరింది 80 మందిలో. ఇక ఏ అసెంబ్లీలో పోటీ చేద్దామంటేనేమో సాధ్యం కాదు. ఎందుకంటే భవానీపూర్ నియోజకవర్గం ఆవిడది. నందిగ్రామ్లో పోటీ చేద్దామంటేనేమో నందిగ్రామ్ రేపు వదులుకుంటున్నాడు సువేందు అధికారి. అక్కడి నుంచి పోటీ చేద్దామంటే చచ్చినా గెలిచే పరిస్థితి లేదు. క్రిందటిసారి ముఖ్యమంత్రిగా ఆవిడ ఉన్న టైంలో కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇవ్వమని కాంగ్రెస్ని అడిగితే కాంగ్రెస్ బేరం పెట్టింది. నీకు రాజ్యసభ ఇస్తాం సరే, అది కూడా ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అయిపోయింది సెషన్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పు రాజ్యసభ, అప్పటికి నీకు ఇస్తాము. ఈ లోపుగా నువ్వు నీ పార్టీని విలీనం చేసి ఏది ఈ మిగిలిన 10 మంది ఎంపీలు 9 మంది ఎంపీలు ఉంటారు లోక్సభకి. రాజ్యసభలో ఇప్పుడు 2 అటు వెళ్ళారు, ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళతో కలిసి నువ్వు విలీనం చేసే అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళకి 20 మంది ఉన్నారు కదా, వాళ్ళని కలిపి విలీనం చేసి అప్పుడు నీకు రాజ్యసభ ఇస్తామన్నారు. అయితే మమత ఇక్కడ ఒక షరతు పెడుతోంది. సరే దానికి ఒప్పేసుకుని ఆవిడ పెడుతున్నటువంటి షరతు ఏంటంటే రాజ్యసభలో చైర్పర్సన్ కుదరదు, ప్రతిపక్ష నాయకురాలుగా ఫ్లోర్ లీడర్గా తనకు అవకాశం ఇవ్వని అడుగుతుంది. మరి దీనికి అంగీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పక్కన పెట్టి దానికి మమతా బెనర్జీ ఇంకో సొల్యూషన్ చెప్పింది, డిప్యూటీ అన్న ఇవ్వండి నాకు అని. మరి ఏం చేస్తారో చూడాలి.